హలో హాయ్ ఫ్రెండ్స్, ఇలా అన్నోళ్ళ ఇంట్లో మటన్ బిర్యానీ చేస్తున్నాం. ఒక 10 కిలోల మటన్ బిర్యానీ కడిగి గంపకి వేసుకున్నాం. మటను అయితే గంపల నుంచి గిన్నెకి వేసుకున్నాం. మటన్ సాల్ట్ వేసుకుంటున్నాం. సాల్ట్, అల్లం పేస్ట్ వేసుకుంటున్నాం. చేతులు నీళ్ళు పెట్టి. పచ్చిమిర్చి వేసుకున్నాం. నెక్స్ట్ మార్వాడి మెంతి అంకుల్ మార్వాడి మెంతి వేసుకున్నాం. తర్వాత మసాలా పట్టా, విలాచి, ఆలుక్కాయ, మసాలా. ఇప్పుడు గరం మసాలా, మనం మిక్సీ పట్టుకున్న గరం మసాలా, మిక్సీ పట్టుకున్నది. ధనియాల పౌడర్, కారం, పసుపు, హల్దీ, వేసుకున్నాం. మటన్ దమ్ బిర్యానీ అయితే ఇప్పుడు పుదీనా, నెక్స్ట్ కొత్తిమీర వేసుకున్నాం. మనం వేయించిన ఉల్లిగడ్డలు, దమ్ము కొంచెం వేయించుకున్న ఉల్లిగడ్డలు, మసాలా, మనం మిక్సీ పట్టుకున్న మసాలా, పెరుగు, వేసుకుంటున్నాం. పెరుగు, ఇగో మన పెద్ద మేస్త్రి చేతులు తుడుచుకుంటానుగా. మన పెద్ద మేస్త్రి మసాలాలు వేసిండు, చేతి తుడుచుకుండు. కలుపుతాం. ఇప్పుడు మనం అన్నీ వేసిన తర్వాత కలుపుకోవాలి. అయితే మనం నిమ్మరసం వేయటం మర్చిపోయినాం. నిమ్మరసం వేసుకుంటున్నాం. మొత్తం వీడియో రికార్డ్ పెడతా हेल्प करो रे, पकड़ो, मिला तो అన్ని సామాన్లు అన్ని వేసిన తర్వాత ఇట్లా కలుపుకోవాలి. అన్నీ ఇట్లా కలుపుకొని
మసాలా కలుపుకొని నానబెట్టుకోవాలి. మూత పెట్టేసి అన్నీ ఇట్లా నానబెట్టుకోవాలి. మటన్ ఒక గంట సేపు నానబెట్టాలి. మూత పెట్టుకుంటున్నాం. ఓకే, అయితే బిర్యానీలో వేయడానికి కలర్ కలిపి పెట్టుకున్నాం. కలర్ ఇది కేసరిలో కలర్. ఇది పాలు జాఫ్రాన్, కంపల్సరీ జాఫ్రాన్ వాడతాం మేము. పాలలో జాఫ్రాన్ వేసుకున్నాం, నానబెట్టుకున్నాం. ఒక గంట సేపు నానబెట్టినాం. నానబెట్టిన తర్వాత ఉప్పు తీస్తావా మేస్త్రి? ముందు ఆయిల్ పోతావా? మేస్త్రి సాల్ట్ తీస్తాడు. ఒక రౌండ్ కలిపి సాల్ట్ చూస్తున్నా. లైట్గా సాల్ట్ వేపిస్తాయి. లైట్గా సాల్ట్ పడుతుంది. నాకు కారం ఘాటు చాలు. లైట్గా సాల్ట్. మటన్ పక్కన ఎసరు పెట్టుకున్నాం. ఇట్లా పక్కన ఎసరు పెట్టుకున్నాం. ఎసరు 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 పెట్టుకున్నాం. కొంచెం సాల్ట్ పడుతుంది. అయ్యే మిస్త్రి, కొంచెం సాల్ట్ పడుతుంది. ఓకే రైట్. ఆయిల్ కూడా పోసుకో. ఆయిల్ పోసుకుంటున్నాం. ఓకే ఓకే, సరిపడంత ఆయిల్ పోసుకున్నాం. ఇప్పుడు కలుపుకోవాలి. ఇప్పుడు కలుపుకుంటున్నా. మేస్త్రి తీస్తాడు వీడియో. ఆయిల్ వేసి ఇట్లా కలుపుకోవాలి. ఓకే, ఇప్పుడు కలుపుకున్నాం. ఇప్పుడు మనం దీంట్లో బియ్యం వేసుకోవడమే. ఇక అయితే ఇప్పుడు బియ్యం వేసుకున్నాం. ఎసరులో బియ్యం వేసుకున్నాం. మసాలా కూడా వేసుకున్నాం. ఇటు పక్కన గిన్నె రెడీ, మటన్ గిన్నె. ఇవి గంపలు బియ్యం తోటానికి. బియ్యం ఇట్లా 90% ఉడికిన తర్వాత ఇట్లా తీసుకోవాలి. గంపలకి తీసుకొని వేసుకోవాలి. మేస్త్రి ఇట్లా వేసుకోవాలి. అట్లా గంపలకు తీసుకోవాలి రైస్. ఇక మేమే పని చేయాలి, మేమే వీడియో తీయాలి కాబట్టి తీయలేకపోతున్నాం. ఓకేనా మేస్త్రి? తీసుకుంటాను. నెయ్యి పోసినాం. నెయ్యి పోసుకుంటాను. జాఫ్రాన్, కుంకుమ పువ్వు మనం నానబెట్టుకున్నాంగా. నూనెను పాలలో జాఫ్రాన్, కలర్ వేసుకుంటున్నాం. ఉల్లిగడ్డ వేసుకుంటున్నాం. ప్యాజ్, ఉల్లిగడ్డ, వేయించిన ఉల్లిగడ్డలు. ఓకే, ఇట్లా దమ్ అయిన తర్వాత ఇట్లా కట్టలు తీసేస్తున్నాం. ఇప్పుడు బిర్యానీ దమ్ అయిపోయింది.